హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. పార్ట్ 1లో జీవక్రియలు అంటే ఏమిటి, జీవక్రియల్లో అతి ముఖ్యమైనటువంటి జీవక్రియ అయినటువంటి పోషణ అంటే ఏంటి చూసాం. సో పార్ట్ 2లో కొన్ని ముఖ్యమైనటువంటి పోషక పదార్థాలైనటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ గురించి క్షుణ్ణంగా చదవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం చూడబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి పోషక పదార్థం ఏంటంటే విటమిన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్, చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు విటమిన్లకు సంబంధించి మనము డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. సో మీ డౌట్ ఏదైనా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నట్టయితే, సో మనమైతే పాత బుక్లు కొత్త బుక్లు అన్నీ రెఫర్ చేసి విటమిన్ల గురించి ఎక్కడెక్కడ సమాచారం ఉందో సేకరించుకుని ఒక చోట రాయడం జరిగింది, ఒక చోట రాసి అందించడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా మిస్ అయిందని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై అనేది ఇస్తాను. సో లెట్స్ మూవ్ టు ది క్లాస్. విటమిన్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. సో విటమిన్స్ ఇవి కార్బనిక పదార్థాలు, అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవి కార్బనిక పదార్థాలు, కర్బన పదార్థాలు అని అంటాం. ఇవి మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమవుతాయి. చాలా ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ మోతాదులో అవసరమైతే అందువల్ల వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఎందుకంటే తక్కువ అవసరం కాబట్టి సూక్ష్మ పోషకాలు అని అంటారు. సో ఇంకోటి గుర్తుంచుకోవాలి, విటమిన్స్ అనేవి మన శరీరంలో తయారు కావు. ఇవి మన శరీరంలో తయారు కావు. మరి మనకి ఎలా అందుతున్నాయి అంటే, ఇవి మన శరీరానికి 2 మార్గాల్లో అందుతాయి. ఒకటి ఆహారం ద్వారా, అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మనకు విటమిన్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా బ్యాక్టీరియాలు కూడా మన బాడీలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు కూడా విటమిన్లు తయారు చేస్తాయి, కొన్ని రకాల విటమిన్లు తయారు చేస్తాయి. అవేంటివని మనం చూద్దాం, ముందు చూద్దాం. రైట్. సో ఇక్కడ విటమిన్లు మనకు 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఆహారం ద్వారా, 2 బ్యాక్టీరియా ద్వారా. మరి ఏం పని చేస్తాయి విటమిన్లు మన బాడీలో అంటే, ఇవి వివిధ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి. ఏమేమి వ్యాధులు వస్తాయి ఇవి లేకపోతే, అంటే విటమిన్లు లోపిస్తే మనలో ఏమేమి వ్యాధులు వస్తాయి అనేది కూడా మనం ముందు చూడబోతున్నాం. సో ఈ విటమిన్లు కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను, అంటే చిగుళ్ళు అంటే దంతాల చిగుళ్ళు, గమ్స్ అంటాం కదా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సో మొత్తం మీద విటమిన్లు అనేవి 2 రకాలు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ పాయింట్ మనకు విటమిన్లలో వస్తాయి. ఏ విటమిన్ దేనికి, ఏ విటమిన్ లోపిస్తే ఏవి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకి ఇవ్వబడుతుంది, కాబట్టి ఈ అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి. రైట్. విటమిన్లు ప్రధానంగా 2 రకాలు. ఒకటి నీటిలో కరిగే విటమిన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం, బిసి, అంటే బి కాంప్లెక్స్ మరియు సి అనే. బి కాంప్లెక్స్ అని ఎందుకన్నామంటే బిలో చాలా రకాల విటమిన్స్ ఉన్నాయి, సో బి కాంప్లెక్స్ అంటాం. తర్వాత సి విటమిన్. నెక్స్ట్ కొవ్వులో కరిగేవి, ఫ్యాట్ సాల్యుబుల్ అంటాం. ఏడిఈకే అనే విటమిన్లు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్గా చెప్తాం. సో ఇక్కడ మనకు కొత్తగా ఉన్నటువంటి సిలబస్లో 10th క్లాస్లో కానీ లేదా 7th క్లాస్లో కానీ మనకు బి కాంప్లెక్స్ గురించి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో కొత్త బుక్స్లో బి కాంప్లెక్స్ గురించి ఎక్కడా లేదు. సో కాబట్టి ఇప్పుడు బి కాంప్లెక్స్ గురించి మొత్తం కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్, ఓల్డ్ 10th క్లాస్ నుంచి మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. రైట్. సో అంత వెరిఫై చేసి రాశాను, ఎక్కడ బిట్ మిస్ అవ్వదు. సో మీరు ఏమి ఆలోచన లేకుండా రాసేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఒక్కొక్క విటమిన్ గురించి చూద్దాం. ఫస్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్కి వెళ్దాం. నీటిలో కరిగే విటమిన్లు ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నీటిలో కరిగేవి బీసీ, కొవ్వులో కరిగేవి ఏడిఈకే, గుర్తుపెట్టుకోవాలి. రైట్. బి కాంప్లెక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి విటమిన్ బి1. దీనిని ఏమంటారంటే రసాయనికంగా థయమిన్ అంటారు, కెమికల్ నేమ్ ఇది, థయామిన్ అని అంటారు. బి1 అంటే థయమిన్ అంతే. మరి ఈ విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటంటే బెరీ వ్యాధి. బెరీ వ్యాధి వస్తే ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయంటే, బలహీనమైనటువంటి కండరాలు, వాంతులు, మూర్ఛ, ఆకలి మందగించడం, లాస్ ఆఫ్ అపటైట్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, పక్షవాతం, పెరాలసిస్, పని చేయడానికి శక్తి సరిపోకపోవడం, అంటే లో ఎనర్జీ టు వర్క్. సో పని చేయడానికి ఎనర్జీ సరిపోకపోవడం అనేటువంటిది. రైట్. సో ఇవన్నీ కూడా బెరీ యొక్క లక్షణాలు. రైట్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే బలహీనమైనటువంటి కండరాలు, ముఖ్యంగా తొడ కండరాలు బాగా నొప్పిగా ఉంటాయి ఈ బెరీ వ్యాధి వస్తే. తర్వాత మూర్ఛ, ఆకలి మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బి1 విటమిన్ లోపము. సో మరి వనరులు ఏంటి అంటే, వేటిలో మనకు ఈ విటమిన్ లభిస్తుంది, ఏ ఆహారంలో మనకు ఈ విటమిన్ లభిస్తుంది అనేది చూడాలి. ఏ ఆహారాలు అంటే ధాన్యాలు, సిరియల్స్ అంటాం. సిరియల్స్ తీసుకుంటే వాటిలో బి1
సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ధాన్యాలలో వరి తీసుకుంటే వరి పొట్టులో మనం విటమిన్ B1 కోల్పోతున్నాం. అంటే వరిని బియ్యంగా మార్చేటప్పుడు పాలిష్ ఎక్కువ చేయడం ద్వారా బియ్యం చుట్టూ ఉన్నటువంటి లేయర్ అల్యూరాన్ లేయర్ అంటాం. ఆ లేయర్ మొత్తం పోగొట్టుకుంటాం. ఆ లేయర్లో మనకు B1 విటమిన్ లభిస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి నూనె గింజలు, ఆయిల్ సీడ్స్లో కూడా B1 విటమిన్ ఉంటుంది. కూరగాయలు, పాలు, మాంసము, గుడ్డు, చేపలు, సో ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా మనకు B1 విటమిన్ అనేది లభిస్తుంది. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి B2, విటమిన్ B2 చూద్దాం. విటమిన్ B2, మరి విటమిన్ B2ని రసాయనికంగా ఏమంటారంటే రైబోఫ్లేవిన్ అని అంటారు. రైబోఫ్లేవిన్ అని రసాయనిక నామం ఇది, రైబోఫ్లేవిన్ అనేది. మరి విటమిన్ B2 లోపం వస్తే ఏమొస్తుందంటే గ్లాసైటిస్ అనేటువంటి జబ్బు వస్తుంది. గ్లాసైటిస్ అంటే ఏంటంటే నోటి లోపల నాలుక లేదా వివిధ భాగాలు ఎర్రగా మారిపోయి గ్లాస్ లాగా మెరుస్తూ ఉంటాయి. దాన్ని గ్లాసైటిస్ అంటారు. ఇక్కడ చూడండి లక్షణాలు ఇచ్చారు. నోటి మూలలో పగలడం, మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్, నాలుక ఎర్రగా మారి పుండ్లు ఏర్పడడం, నాలుక ఎర్రగా మారిపోతుంది. అదేవిధంగా దవడలకి నాలుక కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ పడినట్టుగా ఉంటుంది, వైట్ హోల్స్ పడతాయి. సో దీన్ని రెడ్ అండ్ సోర్ టంగ్ అని అంటాం. సో ఈ లక్షణాలు ఉన్నాయి అంటే అది విటమిన్ లోపం, B2 విటమిన్ అని గుర్తుపెట్టుకోవాలి. దీని మీద క్వశ్చన్లు ఖచ్చితంగా క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ అనే ఒక అబ్బాయి సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాడు, మరి నోరంతా ఎర్రగా అయిపోయింది, పుండ్లు ఏర్పడ్డాయి, సో ఏమి లోపము అని అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. లేదంటే వెలుతురంటే భయపడుతున్నాడు, ఈ లక్షణాలన్నీ కలిపేసి అడుగుతారనమాట. సో దీన్ని ఫోటోఫోబియా అంటారు. ఫోటోఫోబియా కూడా వస్తుంది. చాలా రోజులు నిర్లక్ష్యం చేస్తే విటమిన్ లోపాన్ని ఫోటోఫోబియా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వెలుతురంటే భయం వేస్తుంది అనమాట. నెక్స్ట్ మరి ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి, మరి వీటికి సంబంధించిన వనరులు ఏంటి, ఏ పదార్థాలు తింటే ఈ విటమిన్ మనకు దొరుకుతుంది అని చూస్తే, సో పాలు, గుడ్లు, లివర్, కిడ్నీ, ఆకుకూరల్లో ఎక్కువగా మనకు B2 విటమిన్ లభిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి B3 విటమిన్ చూద్దాం. B3, సో ఈ B3 విటమిన్నే ఏమంటామంటే నియాసిన్ అంటాం. B3 విటమిన్ని రసాయనిక నామం ఇది నియాసిన్, గుర్తుపెట్టుకోండి, నియాసిన్ అంటాం. మరి నియాసిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఏంటంటే పెల్లాగ్రా వ్యాధి. సో పెల్లాగ్రా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే డెర్మటైటిస్, అతిసారం అంటే డయోరియా, అంటే మోషన్స్ అయిపోవడం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం, సో లాస్ ఆఫ్ మెమరీ, జ్ఞాపక శక్తిని కోల్పోతారు ఈ వ్యాధి వస్తే. నెక్స్ట్ పొలుసుల చర్మం, స్కేలీ స్కిన్. ఇక్కడ మనకు రెండు లక్షణాలు ముఖ్యమైనవి ఇందులో. ఈ డెర్మటైటిస్ అనేది ఒకటి, పొలుసుల చర్మం ఒకటి, రెండు గుర్తుపెట్టుకోవాలి. స్కేలీ స్కిన్ ఉంది అంటే అతనిలో ఏమి లోపం ఉంది అంటే B3 విటమిన్ యొక్క లోపం, నియాసిన్ విటమిన్ లోపం ఉందని అర్థం. ముఖ్యంగా ఈ పెల్లాగ్రా వ్యాధి వస్తే ఏమవుతుందంటే మొత్తము చర్మం అంతా నల్లని మచ్చలు ఏర్పడతాయి, మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం నల్లని మచ్చలు ఏర్పడతాయి ఒళ్ళంతా కూడా. సో అది పెల్లాగ్రా అనమాట. సో దీన్ని స్కేలీ స్కిన్ కూడా ఏర్పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి వేటిలో మనకు ఈ విటమిన్ లభిస్తుందంటే కిడ్నీ, లివర్, మాంసం, గుడ్డు, చేప, నూనె గింజల్లో లభిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విటమిన్ చదివేటప్పుడు కూడా మనకు మాంసము, గుడ్డు, చేపలు ఇవి కామన్గా వస్తుంటాయి కాబట్టి వీటిని పెద్దగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో మిగతా ఎక్స్ట్రాగా ఏమన్నాయో అవి మాత్రం గుర్తించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B5 అండి. విటమిన్ B5, సో దీన్ని ఏమంటారంటే ప్యాంటోథెనిక్ యాసిడ్ అని అంటారు. ఇది కెమికల్ నేమ్, B5 విటమిన్ యొక్క కెమికల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లోపం వల్ల ఏమవుతుంది, మరి విటమిన్ B5 లోపిస్తే మన బాడీలో ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే కాళ్ళ మంటలు, అంటే బర్నింగ్ ఫీట్స్ అన్నమాట. ముఖ్యంగా మడమ నొప్పులు వస్తాయి, బాగా మడమ నొప్పి వస్తుంది. మడమ నొప్పి కూడా మనకి ఇక్కడ లక్షణంగా ఉంది. వాకింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా మడమ నొప్పి వస్తే నడవడానికి ప్రాబ్లం అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనము చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా యాజ్ ఏ బయాలజికల్ టీచర్ నేను ఇది చెప్పకూడదు కానీ సో కొండ గుర్తుగా మీరు ఇది గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రం చెప్తున్నాను. ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటే ప్యాంటు ఎక్కడికి వేసుకుంటాం, కాళ్ళకి వేసుకుంటాం. సో కాళ్ళ మంటలు, వాకింగ్ ప్రాబ్లమ్స్, మడమ నొప్పి, సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు దాని లక్షణాలు. B5, రైట్. మరి వనరులు ఏంటి, ఏ ఫుడ్లో మనకు ఏ ఆహారంలో మనకు ఈ విటమిన్ అనేది లభిస్తుంది అనేది కనుక చూస్తే ఫస్ట్ది చిలగడ దుంపలు, స్వీట్ పొటాటోస్, గ్రౌండ్ నట్స్, వేరుశనగలు, కాయగూరలు, లివర్, కిడ్నీ, గుడ్. సో ఇక్కడ ఏవి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అంటే
ఇవి చిలకడ దుంపలు, వేరుశనక్కాయలు. ముఖ్యంగా చిలకడ దుంపలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చిలకడ దుంపల్లో మనకు ప్యాంటోథెనిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B6. సో విటమిన్ B6నే రసాయనికంగా ఏమంటారు? విటమిన్ B6నే రసాయనికంగా ఏమంటారంటే పైరిడాక్సిన్ అని అంటారు. పైరిడాక్సిన్ అంటారు. విటమిన్ B6నే పైరిడాక్సిన్. పైరిడాక్సిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏదంటే రక్తహీనత, అనీమియా వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. అనీమియా, రక్తహీనత. లక్షణాలు ఎలా ఉంటాయంటే చికాకు, ఇరిటబిలిటీ ఉంటుంది. చాలా చికాకుగా ఉంటారు రక్తహీనత ఉన్న వాళ్ళు. వికారం కలుగుతుంది, వాంతి అవుతుంది, మూర్ఛ వస్తుంది, ఫిట్స్ వస్తాయి. రైట్. ఇక్కడ ముఖ్యమైనది రక్తహీనతకు చికాకు ఎక్కువగా, వికారం ఎక్కువగా ఉండి వాంతులు అవుతూ ఉంటాయి. మరి వేటిలో విటమిన్ B6 లభిస్తుందంటే ధాన్యాలు, మళ్ళీ సిరియల్స్ వచ్చాయి, ఇక్కడ కూడా B6 లభిస్తుంది. నెక్స్ట్ నూనె గింజల్లో లభిస్తుంది. కూరగాయలు, పాలు, మాంసం, చేప, గుడ్డు, లివర్ ఇవన్నీ కామన్. రైట్. ధాన్యాలు, నూనె గింజలు ఇక్కడ ఇంపార్టెంట్. సో B6ని ఏమంటారు? పైరిడాక్సిన్. దీనివల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి రక్తహీనత. ఇది చాలా. నెక్స్ట్ వచ్చేసి B7. సో B7 దీన్నే బయోటిన్ అని అంటారు. బయోటిన్ రసాయనిక నామం ఏంటంటే దీని రసాయనిక నామం బయోటిన్. సో విటమిన్ B7 లోపిస్తే ఏమొస్తుందంటే నరాల సంబంధమైనటువంటి వ్యాధులు, నర్వ్ డిజార్డర్స్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి. B7కి మాత్రమే ఈ లక్షణం చెప్తారు. నరాల సంబంధ వ్యాధులు, నర్వ్ డిజార్డర్స్ అనేవి. అలసట, మానసిక వ్యాకులత అంటే డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్ అనమాట. డిప్రెషన్ రావడానికి కారణం కూడా B7. మజిల్ పెయిన్, కండరాల నొప్పులు రావడానికి కారణం, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నరాల సంబంధ వ్యాధులు, నర్వ్ డిజార్డర్స్, తర్వాత మానసిక వ్యాకులత, మెంటల్ డిప్రెషన్, తర్వాత అలసట. సో ఇవి దీని యొక్క లక్షణాలు. మరి ఏం తినాలంటే పప్పు ధాన్యాలు, పల్సెస్లో బాగా B7 ఉంటుంది. నట్స్ తినాలి. కూరగాయలు, లివర్, కిడ్నీ పాలు ఇవి కామన్ మనకు. సో ఇక్కడ మనకు పప్పు ధాన్యాలు, నట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి B9కి వస్తాం. B9. సో B9ని రసాయనికంగా ఏమంటాము అంటే ఫోలిక్ ఆమ్లము అని అంటారు. ఫోలిక్ ఆమ్లము. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటంటే సాధారణంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఆడవాళ్ళకు డాక్టర్ ఇచ్చేటువంటి ట్యాబ్లెట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. మీరు కావాలంటే పరిశీలించండి. ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? B9 ఫోలిక్కి మీరు లింక్ పెట్టుకోండి. B9 అంటే 9 months అన్నట్టు, ఫోలిక్ యాసిడ్ ఇచ్చారన్నట్టు. రైట్. సో లోపిస్తే ఏమొస్తుంది అంటే రక్తహీనత వస్తుంది. ఎందుకంటే తల్లి, బిడ్డ రెండు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రక్తం తయారవ్వాలి, రక్తం సరఫరా బాగా జరగాలి కాబట్టి సో ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. అప్పుడు రక్తహీనత రాకుండా ఉంటుంది, రక్తం సమృద్ధిగా ఉంటుందన్నమాట. రైట్. ఇది గుర్తుపెట్టుకోవచ్చు చాలా ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి తెల్ల రక్త కణాల హీనత. సో క్షీణత, లాస్ ఆఫ్ ల్యూకోసైడ్స్, అంటే తెల్ల రక్త కణాలు తగ్గిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఫోలిక్ ఆమ్లం ఇవ్వకపోతే. సో తెల్ల రక్త కణాలు తగ్గిపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మన శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచేవి తెల్ల రక్త కణాలే. తెల్ల రక్త కణాలు సమృద్ధిగా మనలో ఉంటేనే వ్యాధులు రాకుండా ఉంటాయి తల్లికి కానీ బిడ్డకు కానీ. కాబట్టి ఈ తెల్ల రక్త కణాలు లాస్ అవ్వకుండా ఉండాలి, ఫుల్గా ఉండాలి అంటే B9 విటమిన్ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. అదేవిధంగా పేగులో శ్లేష్మము సమస్యలు కూడా వస్తాయంట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్ B12నే రసాయనికంగా ఏమంటారు అంటే సైనోకోబాలమిన్ అని అంటారు. సైనోకోబాలమిన్ ఇది చాలా ఇంపార్టెంట్ విటమిన్ అండి. ఇది సైనోకోబాలమిన్. ఇక్కడ చూడండి, కోబాలమిన్ అంటే కోబాల్ట్ ఉంటుంది దీంట్లో. ఈ విటమిన్లోనే కోబాల్ట్ అనే మూలకం ఉంటుంది. సో కోబాల్ట్ మూలకం కలిగినటువంటి విటమిన్ ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. కోబాల్ట్ కలిగినటువంటి విటమిన్ ఏది? సో ఇది స్కూల్ అసిస్టెంట్లకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఎస్జిటీలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని, సో ఎస్జిటీలని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు బోర్గా ఫీల్ అవ్వకండి, దయచేసి కొంచెం ఓపిక్గా వినండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసినవే ఉంటాయి, కానీ ఎస్జిటీలను నేను మనసులో పెట్టుకొని వాళ్ళ కోసం క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మరి ఈ సైనోకోబాలమిన్ లేదా B12 విటమిన్ లోపిస్తే ఏమవుతుందంటే హానికరమైనటువంటి రక్తహీనత వస్తుంది. పర్నీసియస్ అనీమియా అంటాం. B6 లోపిస్తే అనీమియా వస్తుంది, సాధారణ రక్తహీనత అది. కానీ ఇక్కడ B12 లోపిస్తే వచ్చేది హానికరమైనటువంటి రక్తహీనత, చాలా హానికరం అన్నమాట ఇది. సో వ్యక్తి ఎలా ఉంటాడంటే బలహీనంగా ఉంటాడు, లీన్ అండ్ వీక్, ఆకలి ఉండదు, ఆకలి మందగిస్తుంది, లాస్ ఆఫ్ ఎపటైట్. సో ఆకలి ఉండదు. ఇది దీని యొక్క లక్షణాలు. మరి ఏం తినాలంటే ఏమి తిన్నా ఈ విటమిన్ మనకు రాదు.
పేగులో ఉండేటువంటి బ్యాక్టీరియా దీన్ని తయారు చేస్తుంది. ఇందాక మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, మనకు విటమిన్లు 2 రకాలుగా వస్తాయి, ఒకటి ఆహారం ద్వారా, 2 బ్యాక్టీరియాల ద్వారా అని. అంటే ఇప్పటిదాకా ఆహారం ద్వారా వచ్చిన విటమిన్లు చూసాం, కానీ బ్యాక్టీరియా మన శరీరంలో తయారు చేసే విటమిన్ ఏంటి అంటే ఇప్పుడు వరకు B12 విటమిన్ మాత్రమే. చూడండి, ఇప్పుడు వరకు మనం చెప్పుకునే దాంట్లో B12 అనేది బ్యాక్టీరియా తయారు చేస్తుంది. అందుకే ఈ విటమిన్ B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. రైట్. నెక్స్ట్ విటమిన్ సి. దీనినే రసాయనికంగా అస్కార్బిక్ ఆమ్లం అని అంటాం, అస్కార్బిక్ యాసిడ్ అని అంటాం. మరి వేడి చేస్తే నశించే విటమిన్ కూడా ఇదే. అంటే ఆహార పదార్థాలలో వేసేసి వేడి చేస్తే అందులో ఉండే విటమిన్ సి అనేది నశించిపోతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. నశించే విటమిన్, వేడి చేస్తే నశించే విటమిన్ ఏది అనేది రిపీటెడ్ క్వశ్చన్ ఇది, గ్రూప్స్లో కానీ డిఎస్సిలో కానీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. రైట్. మరి దీన్ని లోపిస్తే, సి విటమిన్ లోపిస్తే మనకు ఏం వ్యాధులు వస్తాయంటే స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. స్కర్వీ అంటే ఏంటి అంటే మన యొక్క చిగుళ్ళు అంటే గమ్స్, చిగుళ్ళు వాచి అందు నుంచి రక్తం కారుతుంది. సో ఇది స్కర్వీ డిసీజ్ సంబంధించినటువంటి. మరి ఏం తినాలి? వేటిలో ఉంటుంది సి విటమిన్ అంటే సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుందండి. సిట్రస్ ఫ్రూట్స్ అని వేటిని అంటామంటే నిమ్మ, కమల, నిమ్మకాయలాగా కమలా పండులాగా ఉంటాయి చూడ, అవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ అంటాం. వీటిలో ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది, ముఖ్యంగా పుల్లగా ఉండేటువంటి పళ్ళు. టొమాటోలో కూడా ఉంటుంది. జామ, ఇది పుల్లగా లేకపోయినా కూడా జామలో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇది స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఇది మనకు చాలా స్పెషల్, జామ ఇక్కడ చాలా స్పెషల్. ఎవరు కూడా జామని ఎక్స్పెక్ట్ చెయ్యం అసలు మనం కదా. సో జామలో విటమిన్ సి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం, కానీ జామలో విటమిన్ సి ఉంది. ఇది స్పెషల్గా గుర్తుపెట్టు. పచ్చిమిరప చూడండి, పచ్చిమిరపకాయలు, మొలకలు, ఉసిరికాయ, సో పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా సి విటమిన్ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ విటమిన్ ఏ. విటమిన్ ఏ విటమిన్ సంగతి ఏందో చూద్దాం. మరి ఏ విటమిన్నే రసాయనికంగా ఏమంటారంటే రెటినాల్ అని అంటారు. రెటినాల్, ఇక్కడ మీకు లింక్ దొరుకుతుంది. రెటీనా అనేది ఎక్కడ ఉంటుందంటే కంటిలో ఉండేటువంటి భాగం రెటీనా. సో విటమిన్ ఏ అనేది కంటి చూపుకు సంబంధించిన విటమిన్ అని గుర్తుపెట్టుకోండి. రెటినాల్ అన్నారు అందుకే. ఇది మన కళ్ళు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్ళు మరియు చర్మం ఈ రెండింటిని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి మనకు విటమిన్ ఏ అవసరం. ఒకవేళ విటమిన్ ఏ లోపిస్తే మనకు వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అంటే రే చీకటి, నైట్ బ్లైండ్నెస్ అంటాం కదా. సో రే చీకటి వస్తుంది. కళ్ళు పొడిబారడం అంటే జిరాప్థాల్మియా అని అంటాం ఇంగ్లీష్లో. అంటే కళ్ళు ఎండిపోతాయి. కళ్ళలో ఎప్పుడు కూడా తేమ ఉండాలి, అలా ఉండకుండా ఎండిపోతుంది విటమిన్ ఏ లోపిస్తే, దాన్నే జిరాప్థాల్మియా అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి కార్నియా ఫెయిల్యూర్ అవ్వడం, అంటే కార్నియా మన కంటిలో ఉన్నటువంటి కార్నియా అనే భాగం పనిచేయకుండా పోవడం. నెక్స్ట్ వచ్చేసి చర్మం సంబంధించి పొలుసుల చర్మం, స్కేలీ స్కిన్ అనేది కూడా ఇక్కడ. ఇంతకుముందు స్కేలీ స్కిన్ వచ్చింది చూడండి మనకు, అది గుర్తుపెట్టుకోండి. సో దానికి దీనికి లింక్ చూసుకోండి. ఇక్కడ కూడా విటమిన్ ఏ వల్ల కూడా మనకు పొలుసుల చర్మం అనేది ఏర్పడుతుంది. ఓకే. మరి విటమిన్ ఏ కావాలంటే ఏం తినాలి, ఏ ఫుడ్ తీసుకోవాలంటే వనరుల విషయానికి వస్తే వనరుల్లో ముఖ్యంగా క్యారెట్ అనేది ఇంపార్టెంట్ అండి. క్యారెట్ తింటే మనకు వచ్చే విటమిన్ ఏంటంటే ఏ విటమిన్. ఓకే. నెక్స్ట్ ఇందులో బొప్పాయ కూడా ఇంపార్టెంట్. బొప్పాయ, గుమ్మడి, ఇవి చాలా ఇంపార్టెంట్. కాడ్ లివర్ ఆయిల్ ఇంపార్టెంట్. ఈ మధ్య కొత్తగా షార్క్ లివర్ ఆయిల్ అనేది యాడ్ చేశాడు. సో ఇవన్నిట్లో కూడా ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది. మామిడి కూడా కొత్తగా ఇచ్చాడు ఇది. సో మామిడి అది గుర్తుపెట్టుకోకపోయినా క్యారెట్, బొప్పాయి, గుమ్మడి, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి తీసుకుందాం. విటమిన్ డి విటమిన్, దీన్నే రసాయనికంగా ఏమంటారంటే కాల్సిఫెరాల్ అని అంటారు. కాల్సిఫెరాల్ అని అంటారు. మరి ఇది ఏం పని చేస్తుందంటే ఎముకలు, దంతాల దృఢత్వానికి కావాల్సిన కాల్షియంను మన శరీరం గ్రహించడానికి అవసరము. అంటే మన శరీరము ఆహార పదార్థంలో నుంచి కాల్షియంను గ్రహించుకోవాలంటే మనకు కాల్సిఫెరాల్ ఉండాలి మన ఫుడ్లో. అర్థమవుతుందా? సో మన తీసుకునే ఆహారంలో విటమిన్ డి ఉంటే మన శరీరానికి కావాల్సిన కాల్షియంను మన శరీరం గ్రహించుకోగలుగుతుంది. అంటే ఇది హెల్ప్ చేస్తుంది కాల్షియంని గ్రహించుకోవడంలో. ఈ కాల్షియం ఏం పనికి వస్తుంది మన శరీరానికి అంటే ఎముకలు మరియు దంతాలను గట్టిగా దృఢంగా తయారు చేసుకోవడానికి అవసరమవుతుంది కాల్షియం. అటువంటి కాల్షియంను ఆహారం నుంచి మన శరీరం తీసుకోవాలంటే ఎవరు హెల్ప్ చేయాలంటే విటమిన్ డి అనేది హెల్ప్ చేస్తుంది. రైట్. మరి విటమిన్ డి లోపిస్తే ఏమవుతుందంటే ఎముకలు సరిగా ఏర్పడవు, అంటే ఇంప్రాపర్ బోన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎముకలు సరిగ్గా ఉండవు, ముట్టికాళ్ళు ఏర్పడతాయి. మీరు స్క్రీన్ పైన చూడండి, ముట్టికాళ్ళు
నాక్ నీస్ అంటాం, అంటే మోకాళ్ళు తగులుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దొడ్డి కాళ్ళు, అంటే బోనీస్, కాళ్ళు దూరంగా వెడల్పుగా ఉంటాయి మోకాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మణికట్టు వాపు, స్వాలన్ వ్రిస్ట్. నెక్స్ట్ వచ్చి దంతాలు లేటుగా ఏర్పడడం, డిలేడ్ డెంటిషన్. సో కాల్షియం లేదు కాబట్టి ఏమవుతుంది, దంతాలు లేటుగా ఏర్పడతాయి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఎముకలు పెలుసుగా అవ్వడం, చాలా మెత్తగా అయిపోతాయి, కింద పడిన వెంటనే ఇరిగిపోతాయి. తర్వాత రికెట్స్ అనేటువంటి ఎముకల వ్యాధి వస్తుంది, లేదా ఆస్టియోమలేసియా అనే ఎముకల వ్యాధి వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎముకలకు సంబంధించి దంతాలకు సంబంధించి నిర్మాణ సంబంధము ఏదైనా లోపాలు అడిగితే మాత్రం ఖచ్చితంగా కాల్సిఫెరాల్ అది కారణం, విటమిన్ డి అనమాట. మరి వనరులు ఏంటి, ఏం తింటే ఈ విటమిన్ మనకు సమృద్ధిగా మనకు లభిస్తుంది అని చూస్తే ముఖ్యంగా పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రోడక్ట్స్, అంటే పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి, వీటన్నిటిలో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాలేయము, గుడ్లు, ఇవన్నీ కామన్ కదా. సో ఇక్కడ ఇంకోటి ముఖ్యమైనది కాడ్ లివర్ ఆయిల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సూర్యరశ్మి నుంచి వచ్చే ఒకే ఒక విటమిన్ మనకు విటమిన్ డి అనమాట. చెప్తూ ఉంటారు. సో తెల్లవారుజామున కాదు, సో ఉదయం 8 గంటలు లేదా 9 గంటల లోపు మనకు సూర్యరశ్మిలో నిల్చుంటే మనకు డి విటమిన్ అనేది సమృద్ధిగా లభిస్తుందని చెప్తూ ఉంటారు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇ. సో విటమిన్ ఇ దీన్నే రసాయనికంగా ఏమంటారంటే, రసాయనికంగా దీన్ని టోకోఫెరాల్ అని అంటాం, టోకోఫెరాల్. సో కెమికల్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్ అంటాం. మరి ఈ విటమిన్ ఏ లోపిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ప్రత్యుత్పత్తి సంబంధమైనటువంటి లోపాలు వస్తాయి. అవి ఎలాగంటే, పురుషులలో అయితే వంధ్యత్వం, స్టెరిలిటీ ఇన్ మేల్స్ వస్తుంది. స్త్రీలలో అయితే గర్భస్రావం, అబార్షన్స్ అవుతాయి. ఇక్కడ వంధ్యత్వం అన్నాడు, పురుషుల్లో వంధ్యత్వము, స్టెరిలిటీ. వంధ్యత్వం వేరు, అంధత్వం వేరు. అంధత్వం అంటే కళ్ళు కనిపించకపోవడం, వంధ్యత్వం అంటే ప్రత్యుత్పత్తి సంబంధ ప్రాబ్లమ్స్, ప్రత్యుత్పత్తికి పనికి రాకపోవడం అని అర్థం. అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ అన్నమాట, అలా అనుకోవచ్చు. రైట్. వనరులు మరి ఏం తినాలి, పండ్లు, కూరగాయలు, మొలకలు, మాంసం, గుడ్డు, సన్ఫ్లవర్ ఆయిల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్. సో మనకు సిలబస్లో ఇవే ఇచ్చారు యాక్చువల్గా. సో ఇంకా చాలా వనరులు అయితే ఉన్నాయి, కానీ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ మొలకలు, వీటిలో ఎక్కువగా మనకు ఈ విటమిన్ ఇ అనేది లభిస్తుంది. ముఖ్యంగా నువ్వులలో ఎక్కువగా లభిస్తుంది. సో అది మనకి ఎక్కడ సిలబస్లో అయితే కనిపించలేదు నాకైతే. సో నువ్వులలో విటమిన్ ఇ బాగా ఎక్కువగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ కే. దీనినే ఫిల్లోక్వినోన్ అంటారు, కెమికల్ నేమ్ ఫిల్లోక్వినోన్. రక్తం గడ్డ కట్టదు ఇది లోపిస్తే. రక్తం గడ్డ కట్టకపోవడం ఏంది సార్, రక్తం గడ్డ కట్టకూడదు కదా శరీరంలో, అంటే శరీరంలో కాదు, గాయమైనప్పుడు రక్తం గడ్డగట్టకుండా కారిపోతూనే ఉంటుంది. అంటే గాయమైన తర్వాత కొద్దిసేపటికి అక్కడ రక్తం గడ్డ కట్టాలంటే ఏం విటమిన్ ఉండాలంటే విటమిన్ కే ఉండాలన్నమాట. ఓకేనా. మరి ఏం తినాలంటే ఆకుపచ్చని ఆకుకూరలు తినాలి, పాలు తాగాలి. ఇందులో ఎక్కువగా కే విటమిన్ అనేది, ముఖ్యంగా ఆకుపచ్చని ఆకుకూరలో కే విటమిన్ ఎక్కువగా ఉంటుంది.